భారతదేశ రాజధానిలో జరిగినటువంటి ఒక అమానుషమైన సంఘటన యావత్ భారతదేశాన్ని కదిలించింది, మానవ హృదయాల్ని స్పందించింది. అన్ని వర్గాల వారు చేసిన పోరాటం, ముఖ్యంగా యువత చేసినటువంటి పోరాటం కేంద్ర ప్రభుత్వాన్ని, పార్లమెంటు సైతం కలిపింది. దినదినం పెరిగిపోతున్నటువంటి మహిళల పట్ల ఈ నేరాలను అరికట్టాలనే ఒక దృఢ సంకల్పాన్ని కలిగించింది. దాని ఫలితమే జస్టిస్ వర్మ గారి కమిషన్. అట్లాగే సమస్యల పట్ల స్పందన, సోషల్ ప్రాబ్లమ్స్ గురించి పోరాటానికి చైతన్యవంతుని వాళ్ళు విజయవాడ వాసులు. అటువంటి ఈ గడ్డ ముద్దు బిడ్డ జస్టిస్ యనమల గారు ఇక్కడ నేర్చుకున్న పోరాట పటిమ నుంచి స్ఫూర్తిని తీసుకొని మొట్టమొదటగా జ్యుడిషియరీలోని ఎప్పుడూ లేనటువంటి ఈ కార్యక్రమాలని చేపట్టి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ జ్యుడిషియరీ ఇటువంటి మీటింగ్లు ఏర్పాటు చేయడానికి ఆయనే దీనికి స్ఫూర్తి. కాబట్టి దీనికి ఎంతైనా ఆయన మా జడ్జి గారు అభినందనీయులు. వారే కాదు, దీని నుంచి అందరిలో కూడా స్ఫూర్తి రగిలించారు. ఇప్పుడు ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేరాలు జరుగుతున్నాయి, అయితే వీటిని నివారించడం ఏమిటి? దీనికి సంబంధించి నేను జ్యుడిషియరీ నుంచి రిప్రజెంట్ చేస్తాను కాబట్టి ఒక విషయం మనం చేయవలసిన అవసరం ఉంది. కోర్టులు ఆర్ జ్యుడిషియరీ ఒక రోల్ అనేది జనరల్గా నేరం జరిగిన తర్వాత మా రోల్ స్టార్ట్ అవుతుంది. సో వీఆర్ నాట్ కన్సర్న్ విత్ ది ప్రివెంటివ్ మెజర్స్. నేరం అయిన తర్వాత నేరం ఈ ముద్దాయి చేశాడా లేదని నిర్ధారించడం మా బాధ్యత. బట్ ప్రివెంటివ్ మెజర్స్ అనేది వీ హ్యావ్ వెరీ లిటిల్ రోల్ టు ప్లే. దాంట్లోని పార్లమెంట్ ఏంటి ఇంత శిక్ష విధించాలి అని నిర్ణయిస్తే ఎంత శిక్ష వేయాలో నిర్ధారించడం అనేది మా బాధ్యత. ఒకవేళ శిక్ష వేయడం వల్ల నేరాలు తగ్గుతాయనుకుంటే ఆ విధంగా పార్లమెంటు ఆదేశిస్తే మేము అట్లానే ఆచరణ చేస్తాం. అయితే నిన్న జస్టిస్ వర్మ గారు రిపోర్ట్లోని ఎన్నో సూచనలు చేశారు, నేరాన్ని అరికట్టే విధానాల్లో ఎన్ని మార్పులు తీసుకురావాలని. అట్లాగే ఈరోజు ఆల్ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ చేసి ఈ సమావేశం జరిపించి దీనికి కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్. వి కాంట్ బ్లేమ్ ఎనీ డిపార్ట్మెంట్ హియర్, జ్యుడిషియరీ ఆర్ పోలీస్. అంటే పీపుల్ తలకు ఇమోషన్స్ వీ కెన్ అండర్స్టాండ్, బట్ అటు నుంచి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే యూ ఫైండ్ సమ్ ఫాల్ట్స్ విత్ ది లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీ ఆర్ ది జ్యుడిషియరీ. బట్ ఫ్రమ్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ మేము ఒక యాంగిల్లో మేము ప్రాబ్లం చూడం. వీ లుక్ ఇన్ టు ది ప్రాబ్లం ఇన్ వేరియస్ యాంగిల్స్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ ది అక్యూజ్డ్ విత్ ఇన్ ది పారామీటర్స్ ఆఫ్ లా. ఇవన్నీ కూడా వీ గాట్ అవర్ ఓన్ రెస్ట్రిక్షన్స్ అండ్ ఆల్. కాబట్టి ఇవన్నీ కూడా మీ సౌహృదయంతో అర్థం చేసుకొని అటు పోలీస్ కానీ ఇటు జ్యుడిషియరీ కానీ వీఆర్ ఆల్ టు ప్రొటెక్ట్ ది ఇండివిజువల్ ప్రాపర్టీ అండ్ లైఫ్ ఆఫ్ ది సిటిజన్స్. వీఆర్ ఆల్ కమిటెడ్ టు సేఫ్ గార్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్ ది సిటిజన్స్ హియర్. సో ఈరోజు మీరు అందించిన సూచనలతో పాటు మేము ఇంకా ఈ నేరాలను అరికట్టడానికి మా పట్ల మేము చేయవలసిన కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీరు అందరికీ కూడాను మనం చేస్తూ, మొట్టమొదట ఒక స్త్రీగా ఇంత చక్కటి సమావేశాలు నిర్వహించడానికి సారథ్యం వహిస్తున్న శ్రీ జస్టిస్ రమణ గారికి నేను ధన్యవాదాలు తెలపాలి. మొట్టమొదటి స్త్రీగా, తర్వాత అదర్ ఆస్పెక్ట్స్ ఇంత పట్టించుకుని స్త్రీ సమస్యల గురించి అందరిలో ఒక ఆలోచన రేకెత్తించాలనే మంచి భావంతో ఈ సదస్సులు వారు మా అందరికి కూడా ప్రోత్సాహం ఇచ్చి నిర్వర్తింపజేస్తున్నారు. దానికి మనందరం కూడా స్త్రీలందరూ కూడా కృతజ్ఞతగా ఉండాలి. ఈ మాట మొట్టమొదట ఆ సదస్సు జరిగినప్పుడే నేను వారికి తెలపడం జరిగింది, ఫస్ట్ యాజ్ ఎ స్త్రీ. ఎందుకంటే మనకందరికీ తెలిసిందే, ఎంత ఆడవాళ్ళు మగవాళ్ళు ఈక్వల్, అందరము చాలా పెద్ద పెద్ద పదవులు నిర్వర్తిస్తున్నామన్నా ఇంకా స్త్రీ సమస్యలు ఫేస్ చేస్తూనే ఉంది సమాజంలో. ఫ్రెండ్స్, ఈరోజు ఉద్వేగభరితంగా వివేకము వివేచన కూడా కలగలిసి ఆలోచనలు రేకెత్తే విధంగా విస్తృతమైన ఫలవంతమైన చర్చలతో ఈ సదస్సు ముగియబోతుంది. ఈ చక్కటి సదస్సుకు
విజయవంతంగా సారథ్యం వహించి మనలందరినీ గౌరవనీయులైన న్యాయమూర్తులు శ్రీ జస్టిస్ ఎన్వి రమణ గారు, మేడం జస్టిస్ రోహిణి గారు సారథ్యం వహించారు. వారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ చక్కటి సదస్సును మనకందరికీ ఎంతో కంఫర్టబుల్గా అన్ని విధాల సౌకర్యవంతంగాను విజయవంతంగాను జరిపే విధంగా ఈ సదస్సును మేడం సుచిత్రా ఎల్లా, శ్రీ బిఎస్ కోటేశ్వరరావు గారు ఫ్రమ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వారు చక్కగా ఆర్గనైజ్ చేశారు. వారికి కూడా మేము అందరం కలిసే ఉన్నాం కాబట్టి ధన్యవాదాలు చెప్పడము కరెక్టో కాదు, కానీ మనందరి తరపున, ఎందుకంటే మనందరం వారి హాస్పిటాలిటీ ఎంజాయ్ చేసాం కాబట్టి మనందరి తరపున కూడా వారికి ధన్యవాదాలు, కాదు కంగ్రాచులేషన్స్, అభినందనలు కూడా తెలుపుతున్నాను. ఇక్కడ ఒకరినొకరిని తప్పులు పట్టుకోలేదు, అందుకోసం ఈ సదస్సు ఏర్పరచలేదని ఇంతకుముందే తెలపడం జరిగింది. ఒకరు ఏ విధంగా ఒక వర్గం వారు పనిచేసే విధానంలో ఉండే చిన్న సమస్యలన్నీ ఎలాంటివి ఉన్నాయి, ఏ సమస్యలతో వాళ్ళు పనిచేస్తున్నారు, సమస్యలు ఉన్నాయి కానీ అధిగమించి ఏ విధంగా వారి బాధ్యతలను సరిగా నిర్వర్తించడానికి ప్రయత్నిస్తున్నారు అనేది ఇంకొక వర్గం వారు అర్థం చేసుకుంటారని, తర్వాత అందరం కలిసి చర్చించుకోవడం వల్ల ఆ సమస్యలను అధిగమించి ప్రజల కోసం మన అందరం కలిసి ఎలా పనిచేస్తామనేది ఒక అవగాహన మనం ఏర్పరచుకోవడం కోసము, తర్వాత మన సమస్యలన్నీ మనం వెంటిలేట్ చేయడం వల్ల అవి తీర్చగలిగిన పరిస్థితుల్లో ఉండే వాళ్ళు తీర్చడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సదస్సు తప్పనిసరిగా చాలా అవసరము. అందుకని ఇది పూర్తిగా సక్సెస్ఫుల్ అయిందని, ఫలవంతమైందని మనందరం అనుకోవచ్చు. ఈ సమస్యలన్నీ ఉండినా సరే మన దేశంలో మనం ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉన్న విధానంలోనే మనందరం పనిచేస్తున్నా సరే, మిగతా దేశాల్లో ఉండే వాళ్ళకున్న వసతులన్నీ మనకు లేకపోయినా కానీ మనం తప్పనిసరిగా అన్ని విధాలా మనల్ని మనం ఏమాత్రం స్పేర్ చేసుకోకుండా మన బాధ్యతలు మనం నిర్వర్తించి ఈ దేశ పౌరుల కోసం మనం చేయగలిగిన విధంగా మనం పనిచేస్తూనే ఉండాలని, దానికి మనం మళ్ళీ పునరంకితం కావాలని ఈ సదస్సులో మనందరము ఈ పాటికే అందరం నిర్ణయించుకొని ఉంటాం. ఆ భావంతోనే మనందరం ఇక్కడి నుంచి విడిపోదాము. కానీ ఇక్కడితో ఇది ఆగదు. ఈరోజు మన మనసుల్లో రేకెత్తిన భావాలు మనల్ని ముందుకు తీసుకుపోవాలి. ఈ సమస్యలు అధిగమించడంలో, సొసైటీ అధిగమించడంలో, మన వంతు మనం కృషి చేయడంలో మనల్ని ఈ ఆలోచనలు ఇంకా ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అందరికీ అసలు ఈ సభ ముఖ్యంగా సక్సెస్ఫుల్ అయిందంటే, ఫలవంతమైందంటే మీ అందరి విజయవాడలోని అన్ని వర్గాలని రిప్రజెంట్ చేస్తున్న మీ అందరి ఒక ఉద్వేగభరితమైన ఉత్సాహము, ఉత్సుకతతో మీరు పార్టిసిపేట్ చేసిన విధానమే దీని సక్సెస్కి కారణం. మీ అందరికీ నా అభినందనలు, ధన్యవాదాలు కూడా. మా విజయవాడ జోన్ సిఐ తరఫున, అలానే ఏపీ జ్యుడిషియల్ బోర్డు తరఫున వచ్చిన ఇక్కడ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరికీ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా సిఐ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ చెప్పినట్టు ఇందాక భారతదేశంలోనే వర్మా కమిషన్ వాళ్ళ యొక్క సూచనలు ఇచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి మీటింగ్ ఇదే కావచ్చు అని చెప్పేసి అన్న తర్వాత ఇంకాస్త మేము పడ్డ శ్రమకి చాలా సంతోషం కలిగింది ఇలాంటి కార్యక్రమం ఇవాళ జరుపుకోవడం అనేది. అలానే రాత్రి నిన్న ఒక్క రోజు కష్టపడి ఇంతమంది ఆర్గనైజేషన్స్, దాదాపు 45-50 ఆర్గనైజేషన్స్ ఇక్కడికి అటెండ్ అయ్యారు, వాళ్ళు వాళ్ళ సభ్యులతోటి. ఇంత తక్కువ టైంలో ఇంతమంది ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు, అలానే హైదరాబాద్ నుంచి మేడం, అలాగే రోహిణి మేడం గారు, వెంకటరమణ గారు, ఇంత వాళ్ళ ఆరోగ్యం బాగుండకపోయినా కూడా ఆయన మార్నింగ్ 6 గంటల నుంచి 5 గంటలకు 4 గంటలకు లేచి ఇక్కడికి 10-10:30కి చేరి ఈ కార్యక్రమాన్ని ఒక రోజు కార్యక్రమం 10 గంటల నుంచి 5 గంటల దాకంటే ఆల్మోస్ట్ ఇంతమంది కూర్చొని ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా జరిగిందంటే ఇది ఆ కార్యక్రమం యొక్క విశిష్టత అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఏదున్నా కూడా మా సిఐఏ తరఫున మేము ఎప్పుడు జరపడానికి ముందుంటామని చెప్పేసి తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించిన మీ అందరికి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వనితా టీవీ వారు ఉదయం నుంచి ఈ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. అది చాలా సంతోషం, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజల్లో
ఒక చైతన్యం అవేర్నెస్ తీసుకురావడం కోసం వారు చేస్తున్నటువంటి ఈ కృషికి మేము అభినందిస్తున్నాం. జ్యుడిషియల్ అకాడమీ తరఫున, అదేవిధంగా సిఐఐ తరఫున, మీ అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వనిత టీవీ వాళ్ళు చాలా చక్కగా వారి వంతు కృషి వాళ్ళు చేస్తున్నారు. ఈ సంఘటన విషయంలో మొదటి నుంచి కూడా వాళ్ళ స్పందన చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే స్త్రీ యొక్క అంటే ఉమెన్ కాజ్ తీసుకుని వాళ్ళు చాలా మంచి కృషి చేస్తున్నారు. ఇలాంటి సదస్సులకి లైవ్ కవరేజ్ ఇవ్వడం వలన ఇక్కడ సదస్సుకి అటెండ్ అయ్యే వాళ్ళే కాకుండా మొత్తము మూలమూలకి రాష్ట్రం మూలమూలకి కూడా ఈ సందేశాలను తీసుకుపోతున్నారు. దానికి మా మనఃపూర్వక అభినందనలు.